అగో ఈ ములక్కాయ చెట్టుకి ఏమైంది? అన్ని పూలే వస్తున్నాయి, ఒక్క కాయ కూడా కాస్తలేదు, ఒక్క కాయ కూడా కాస్తలేదు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఏం చేయాలి? మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేద్దామంటే ఫోనే దొరుకుతలేదు. ఈ చిన్నలాగులో ఏడ పాడైందో ఫోను, ఈ చిన్నలాగులో ఏడ పాడైందో ఫోను. మా వాళ్ళు ఇదే సాటి ఇప్పిస్తారు చిన్నలాగు 4-5 సంవత్సరాల నుంచి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఫోన్ వచ్చి పాడైతలేదు వచ్చింది. శేఖర్ గారు 500 ఇవ్వాలి, ఫోన్ చెప్తా. హలో శేఖరు, 500 ఇవ్వాలా, పుణ్యం ఉంటది. అరే ఇలా మా లవరత్తాడ సినిమా పోవాలి, లవరత్తాడ సినిమా పోవాలి. పైసలు లేవురా, 500 అది వస్తుందట్రా, ఇద్దరు పోతుంది, రూపాయలు లేకపోతే. 500 అయితే మాకు ఫోన్ పైసలు కొట్టు. మా లవరత్తాడు మరి. అగో మా పొట్టి బావేంది? ఎవరితో గంటగనం ఫోన్ మాట్లాడతాడు, ఎవరితో మాట్లాడతాడు? పోయి కనుక్కొని వస్తాగు. కొట్టు కొట్టు అసలు కానీ. సరే ఉండు. ఈ రాగులో ఇది మళ్ళీ జ్వర కొట్టాలి, ఈ రాగులో ఇది మళ్ళీ జ్వర కొట్టాలి, ఈ రాగులో ఇది మళ్ళీ జ్వర కొట్టాలి. మా వాళ్ళు కొత్తది కొనమంటే కొనరు. బావా మీరు బాగా బరి తెగించేశారయ్యా. ఆయన కళ్ళు బాగున్నాయి, నా స్మైల్ బాగుంది. బావా అంతగానో ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే నా నా ఏంది నా నాన్న అంటాను? నాన్నతో మాట్లాడుతున్నావు నువ్వు, నాన్నతో మాట్లాడుతున్నావు నువ్వు. అన్ని లిమిట్స్ లో ఉండమని చెప్పండి, లేదా సిటీ లిమిట్స్ లో లేకుండా చేస్తాం. పిచ్చిదానా, నాన్న కాదు అదే మా దోస్తు గారు, మా ఫ్రెండ్ గారితో ఫోన్ మాట్లాడతానా. అబ్బా ఎండలో కప్పుతాను క్వశ్చన్లు అడిగి. అంతగానో ఎవడున్నాడు నీకు ఫ్రెండ్? పిచ్చిదానా, మా దోస్తు గారు నాకు 500 ఇచ్చేది ఉన్నదే, ఎప్పుడు ఇస్తావురా అని అడుగుతా నాకు, అంతే. ఇక నువ్వు అడిగినావు, వాడు ఇచ్చిండులే. ఇక మనం పెళ్లి చేసుకుందాం బా, ఇక మనం పెళ్లి చేసుకుందాం బా. ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా. ఏంది ఇప్పుడే పెళ్ళానే? నీ పిచ్చిదానా, కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామే, మంచిగా పార్కులో పోదాం, సినిమాలకు పోదాం, ఎంజాయ్ చేయాలి కానీ ఇప్పుడు ఎందుకే పెళ్లి, ఎంజాయ్ చేయాలి కానీ ఇప్పుడు ఎందుకే పెళ్లి. ఏంటిది మాకేంటిది అంటున్నా? ఎంజాయ్ చేద్దామని చూస్తున్నావు, ఇప్పటికే ఇంటున్నావు, ఇంకా గింత కావాలని చూస్తున్నావా? ఇంకా గింత కావాలని చూస్తున్నావా? ఇప్పుడు చూడబోయేది ప్రేక్షకులు ఎందుకంటారు ఇప్పుడు ఎందుకే పెళ్లి, ఎంజాయ్ చేద్దామని చెప్పినా కదా, సాగు కొడతావు. నువ్వు మాట్లాడితే గట్లనే వస్తాయి కావచ్చు, నేను మాట్లాడితే గిట్లనే గిట్లనే వస్తాయి. మంచి ఆటగాళ్ళ, మంచి ఆటగాళ్ళు. నీ అబ్బా అంతా కాదే, నాకు ఆకలి అవుతుంది, ఏమన్నా తిందామే, సాగు కొడతావు ఎంత. నీకేం చెప్పాలి, ఏం తినబెట్టాలి? ముందటేనేమో పొట్ట పెరుగుతుంది, వెనకనేమో బుట్ట పెరుగుతుంది, వెనకనేమో బుట్ట పెరుగుతుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నా మీద కొంచెం కూడా ప్రేమ పెరుగుతలేదు నీకు. అబ్బా ఎంత మాట అన్నవే, పొట్ట పెరుగుతుంది బుట్ట పెరుగుతుందా, పొట్ట పెరుగుతుంది బుట్ట పెరుగుతుందా? మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడయ్యా, పొండి, నాశనం అయిపోండి. అబ్బా అట్లా కాదు బా. నేను అట్టయినప్ప, నేను అట్టయినప్ప. అది కాదు బా, ఇంటికెళ్దాం పా, మా అమ్మ చికెన్ వండింది. ఏంటిదే, మీ ఇంటికి తీసుకుపోయి చికెన్ తినిపిస్తావా, చికెన్ తినిపిస్తావా? ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అవును చికెన్ తోని? అబ్బా సరే సరే, అబ్బా సరే సరే, చికెన్ తోనే. ఏందే ఇప్పుడు మీ ఇంటికి తీసుకుపోయి మీ అమ్మ బొంగట నన్ను బుక్ చేద్దామని చికెన్ అంటానవానే, బుక్ చేద్దామని చికెన్ అంటానవానే? పాడు జీవితము యవ్వనం. లేదు బా, మా అమ్మ పనికి పోయింది, సాయంత్రం దాకా రాదు. మా ఇంట్లో మనకి ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు. అవునా? నమ్మచ్చా నమ్మచ్చా? నా మీద నమ్మకం ఉంటారా, లేకపోతే నేను పోతున్నా. ఆగు నీకు ఆగు, ఎటు పోతావు? ప్రేమ అందరికి ఈజీగా దొరకదు. ఆగే పోదాం. గతి లేనోడు గంజికెడితే గుమ్మం ఉన్నోడు గోఆట దొరికిందట నియోసోటిది, గుమ్మం ఉన్నోడు గోఆట దొరికిందట నియోసోటిది. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను, ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్, కంగ్రాచులేషన్. ఈ ప్రాస పాతదే కావచ్చు, నేనే కొత్తగా ఉంటుందని వాడుకున్నా, కొత్తగా ఉంటుందని వాడుకున్నా.
ఏమనుకోవద్దు. అగో ఇక్కడ ఎందుకు ఆగినవే? నువ్వేమో వాళ్ళకేమో చెప్పబడుతుంది, నాకేమో అర్థం కాకపోయా, నేనేమో నిన్నే చూడబడుతుంది. ఇప్పుడేమో పోదాం పా అంటానా? పా పోదాం. అన్నారు. A few minutes later. ఇగో నీళ్ళు ఏంటే గంజంతా ఎత్తుకుంటే తిన్ను చికెను. నాకు ఒక్క ముక్క నుంచవా నాకు ఒక్క ముక్క నుంచవా చికెన్ అని చెప్తే ఇంటికి తీసుకొచ్చి. అబ్బా ఆకలి అవుతుందని మొత్తం నేనే తిన్నా. బాబు నా బంతి పూల దండ నిన్ను చూస్తుంటే గుండెల గుదిబండ. నీ అవ్వ ఆకలి అవుతుందని మొత్తం నువ్వే తింటావా? కనీసం ఒక్క ముక్కనా నుంచవానే. అబ్బా పొద్దున్న నుంచి తినలేదు కాబా, ఆకలి అవుతుందని మొత్తం తిన్నా. ఇక భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచి. ఆకలి అవుతుందానా నేను చెప్తే నాకు పెట్టకుండా మొత్తం నువ్వే తింటావానే. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు ఇక్కడ తిన్నావు కదా బా, మీ ఇంటికో ఇంకొంచెం తిను, సెట్ అవుతుంది. తెగించారా? నీ అవ్వ ఇప్పుడు ఇంటికి పోయి మా అమ్మ దగ్గరికి ఆకలి అవుతుంది నేను అడిగితే గీటావి గారా తినా అని చెప్తే నన్ను పొల్లు కొడుతుంది. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇప్పుడు ఎట్లా? ఇది ఏం చేయాలి? నువ్వు నవ్వగా ఎట్లయినా నీకు అలవాటే కదా బావా. ఏంటి మమ్మీ ఎవడు? నన్ను బావా అని ప్రేమతో పిలుచుకుంటా నన్ను బద్మాస్ గాని చెప్తాను గానీ పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను నుంచి వీక్తా. నువ్వద్దు, నీ ప్రేమ వద్దు. పా ఇంట్లో నేను మా ఇంటికి పోతానా? అదే పోతానా చికెన్ అని ఇంటికి పిలిపించి ఒక్క ముక్క లేకుండా మొత్తం తిన్నది. పోతాను అక్కడ అయితే ఇక పొద్దుగాల ఎవరి ముఖం చూసినా ఏందో. ఇదేమో బావా ఇంటికి రా చికెన్ ఉన్నది తిందాం అన్నది. ఓరి అక్క చూసే వారికి ఏంది మొత్తం తిన్నది. బాగుందనా? నిజం బాగుంది. ఒక్క ముక్క నుంచలే. ఇప్పుడు మా అమ్మ దాని ఇంటికి పోయిందో అనుకో నన్ను పొల్లు కొడుతుంది. లాగిప్పిచ్చి మరీ కొడుతుంది. ఏం చేసుడు? ఎవరికైనా చూపించండి రా. ఇది ఉన్నదే ఒకలాగు. 4 ఏళ్ళ నుంచి ఇదే వాడుకుంటానా. వదిలేయకండి రా బాబు అలాగా. ఇప్పుడు మా అమ్మకి ఏం చెప్పాలి? ఇప్పుడు ఇంటికి పోతే అదే పప్పుచారు అవుతుంది. దాని ఇంటికి ఎందుకు అయినా అని కొడుతుంది. తెలిసిందనుకో కథ. ఇక నాకు లాగిప్పించి కొడుతుంది పొట్టు. ఇది ఉన్నదే 4 ఏళ్ళ నుంచి వాడుకుంటానా. కర్మప్ప అడుగాను. ఎండాకాలం ఎండ బాగా కొడుతుంది. చల్లగా ఉంటదని మీరు బాగా బరి తెగించేశారయ్యా. షెడ్ వేసుకున్నా. ఇది ఉన్నదే ఒక షెడ్. ఇప్పుడు మా అమ్మకు తెలిసిందనుకో ఏం లేదు. షెడ్ చీగరాకు కొడుతుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఎట్లా? 4 ఏళ్ళ నుంచి ఇదే వాడుకుంటానా. మంచిగా చల్లగా ఉంటదని. మా అమ్మకు తెలిసిందనుకో షెడ్ చీగరాకు కొడుతుంది. ఏం చేసుడు? మా అమ్మ చూడకముందుకు మెల్లగా పోయి ఇంత చల్లబడాలి. అప్పు షార్ట్ని కాపాడుకోవాలి, ఈ షెడ్ని కాపాడుకోవాలి. మెల్లగా తిరగకుండా పోవాలి. అమ్మా అమ్మా ఉన్నవానే అప్పుడు చెప్తాను. ఇక ఓ అమ్మా అమ్మా ఓ అమ్మా ఏంద్ర బాడుకో గిట్లా వచ్చినావు? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. ఏమి లేదమ్మా
నాకు ఆకలి అవుతుంది. పొద్దుగాల చికెన్ వండినావు కదా. అరే ఏంట్రా ఇది? ఇంత బయటికి పోతా. ఓరి పొట్టిన కొడుక నిన్ను ఇట్లా కాదురా. బాయిలు ఎత్తే ఉన్నోని ఒక్కనివే ఆయన గుర్తావు నిన్ను నువ్వు బయట ఏం చేస్తానో నాకు తెలియదా? నిన్ను ఇస్తా కాదురా, నిన్ను ఇంట్లో వేసి మూత పెడతా పట్టు నిన్ను. నీ గూడు చెదిరింది. పోనీ పోనీ పోనంటే నాటకాలు ఆడుతున్నావు బయట బాగోతాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? అబ్బా ఇస్పెట్టే దండం పెడతానే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఏంది బాగా లోతున్నది. ఇంత మురికి మురికి వాసన వస్తుంది. ఇంత మురికి మురికి వాసన వస్తుంది. నా ఆవేదన అర్థం చేసుకోండి. దండం పెడతానే ఇస్పెట్టే. లేపే ఇళ్ళకి వెళ్ళి లోతు బాగున్నది. లేపే ఇళ్ళకి వెళ్ళి లోతు బాగున్నది. నాకు ఓనికింగ్స్ వెరీ బ్యూటిఫుల్ వెరీ గుడ్. చూస్తాను ఏంది లేపు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నోడు దొంగ పడతాం చెప్పినట్టు ఇంట్రా అంటే ఇంత ఇంత దండం పెడతా. నన్ను ఇచ్చిపెట్టే. దొంగ గాడి ఈడి ఎంత తెలివి తక్కువడు గదే లోతున్నదారా? బాగున్నది. నడు పడతావు ఇంకోసారి ఇట్లాంటి పనులు వేయాలి. ఇప్పుడు ఇంట్లో ముంచిన ఇంకోసారి బోయిలో ముంచుతా గాడిది కొడక. ఇంకోసారి బోయిలో ముంచుతా గాడిది కొడక. దండం పెడతా.